హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు మనం ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి తమిళ్ బ్రహ్మి స్క్రిప్ట్. మరి తమిళ్ బ్రహ్మి స్క్రిప్ట్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా జరిగినటువంటి ఈజిప్ట్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో జరిగిన ఆర్కియలాజికల్ డిస్కవరీస్ లో మనకి తమిళ్ బ్రహ్మి స్క్రిప్ట్ కి సంబంధించిన ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడటం జరిగింది. మరి ఏ టైం పీరియడ్ కి సంబంధించిన ఈ యొక్క ఇన్స్క్రిప్షన్స్ లోని స్క్రిప్ట్ ఫస్ట్ సెంచరీ ఏడి నుంచి థర్డ్ సెంచరీ సిఈకి సంబంధించిన స్క్రిప్ట్ అనేది లభించడం జరిగింది. మరి దేని గురించి చెప్తుంది ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ అంటే, మనకి క్రూషియల్ హిస్టారికల్ ఎవిడెన్స్, ఎర్లీ టైం మ్యారిటైమ్ ట్రేడ్ అనేది ఎలా అయితే జరిగిందో ఆ యొక్క నెట్వర్క్స్ ఏ రీజియన్స్ మధ్య జరిగాయి, లైక్ ఏన్షియంట్ ఇండియా అలాగే ఈజిప్ట్ మధ్య జరిగినటువంటి మ్యారిటైమ్ ట్రేడ్ గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందని కూడా మనకి తెలిసిందనమాట. మరి ఈ ఇన్స్క్రిప్షన్స్ నుంచి మనకి తెలిసినటువంటి కీ ఎవిడెన్సెస్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి మర్చెంట్ రికార్డ్స్, విచ్ మీన్స్ ఈ యొక్క ఆర్టిఫాక్ట్ రికార్డ్స్ లో మనకి కొన్ని స్పెసిఫిక్ ట్రేడర్స్ యొక్క నేమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, లైక్ కొప్పన్, కటన్, కిరణ్ అండ్ సికాయ్ కొర్రన్. సికాయ్ కొర్రన్ అంటే జనరల్లీ క్రోన్ లీడర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మరి దీని యొక్క లిటరరీ ఇంటర్ కనెక్షన్ కనుక మనం చూసుకుంటే, కొర్రన్, ఇక్కడ ఏదైతే మనం కొర్రన్ అని చూసామో ఈ యొక్క కొర్రన్ అనేది డైరెక్ట్ గా సంగం లిటరేచర్ కి సంబంధించినటువంటి టర్మ్ అనమాట. మరి సంగం లిటరేచర్ లో కూడా మనకి స్పెసిఫిక్ గా చూస్తే ఆ టైం పీరియడ్ కి కాంటెంపరీ రూలర్ ఆఫ్ చేరా డైనాసిటీ కూడా ఇక్కడ ఈ టైటిల్ తో పిలిచేవాళ్ళం అని కూడా మనం చెప్పొచ్చు. మరి చేరా డైనాసిటీ అనేది ఎక్కడ రూల్ చేయడం జరిగింది? జనరల్లీ మనకి సౌత్ ఇండియన్ డైనాసిటీస్ కనుక మనం చూసుకుంటే 3 సౌత్ ఇండియన్ డైనాసిటీస్ ఉంటాయి. సంగం లిటరేచర్ కి కాంటెంపరీగా రూలింగ్ లో ఉన్నది 3 సౌత్ ఇండియన్ డైనాసిటీస్. అవే చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్. మరి చోలాస్ ఎక్కడ రూల్ చేశారు? నార్థన్ తమిళనాడులో చోలాస్ రూల్ చేశారు. అలాగే సదరన్ తమిళనాడులో మనకి పాండ్యాస్ రూల్ చేశారు. బట్ కేరళ రీజియన్ లో మనకి చేరాస్ రూల్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి లభించినటువంటి ఈ యొక్క కొర్రన్ అనేటువంటి టర్మ్ ఏదైతే ఉందో, ఈ టర్మ్ అనేది ఈ చేరా డైనాసిటీ యొక్క లీడర్ కి లేదా రూలర్ కి సంబంధించింది అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఇట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ది సంగం లిటరేచర్. మరి సంగం లిటరేచర్ అంటే ఏంటి? జనరలీ సంగం ఏజ్ అని చూస్తాం. సంగం ఏజ్ అనేది చదువుకున్నప్పుడు మ్యాసివ్ సంగం లిటరేచర్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఏ లాంగ్వేజ్ లో? తమిళ్ లాంగ్వేజ్. సంగం అంటే ఏంటి? జనరలీ సంగం అంటే మనకి కాన్ఫరెన్స్ అనమాట. సంగం ఏజ్ టైం పీరియడ్ లో టోటల్ గా ఇలా 3 కాన్ఫరెన్స్లు అనేవి జరుగుతాయి. ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడింగ్ మైథలాజికల్ కాన్ఫరెన్సెస్. సో ఈ 3 కాన్ఫరెన్స్ లో కూడా టోటల్ గా మనకి తమిళ్ కి సంబంధించిన లిటరేచర్ అనేది మ్యాసివ్ గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, లైక్ తిరుక్కరాల్, ఇక్కడ ఇచ్చినటువంటి తిరుక్కరాల్ కావచ్చు బై తిరువల్లువార్, అలాగే ఇలంగో అడిగల్ అని చెప్పొచ్చు, లేదా శివక సింతామణి స్టోరీ కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి పార్ట్ ఆఫ్ సంగం లిటరేచర్ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ తమిళ్ బ్రహ్మి స్క్రిప్ట్ గురించి చెప్పిందన్నాం కాబట్టి, వేర్ డస్ దిస్ బిలాంగ్స్ టు అంటే, తమిళ్ బ్రహ్మి స్క్రిప్ట్ అనేది మనకి 300 BC నుంచి 100 AD టైం పీరియడ్ లో యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ తిరుక్కురాల్. ఇందాకే మనం చూసాము సంగం ఏజ్, సంగం కాన్ఫరెన్స్ యొక్క వన్ ఆఫ్ ది అవుట్కమ్స్ ఈ యొక్క తిరుక్కురాల్ అనమాట. అండ్ లిటరరీ మైల్ స్టోన్ కనుక మనం చూసుకుంటే, మోస్ట్ సెలబ్రేటెడ్ లిటరరీ అచీవ్మెంట్ వచ్చేసి తిరుక్కురాల్ కి సంబంధించింది, రిటర్న్ బై తిరువల్లువార్. ఓకే, ఇలాగే మనకి కోవలన్ కనక్కి స్టోరీ ఉంటుంది, శివగ సింతామణి స్టోరీ ఉంటుంది, ఇలంగో అడిగల్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ తమిళ్ కి సంబంధించినటువంటి తమిళ్ లిటరేచర్ కి సంబంధించి వర్క్స్ అన్ని కూడా మనం చూడొచ్చు అసోసియేటెడ్ విత్ సంగం లిటరేచర్. నెక్స్ట్ టాపిక్, ఓల్డ్ చికీ స్క్రిప్ట్ అనేది న్యూస్ లో ఉంది. వాట్ ఈస్ దిస్ ఓల్డ్ చికీ స్క్రిప్ట్? రీసెంట్ గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంటనరీ సెలబ్రేషన్స్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ది ఓల్డ్ చికీ స్క్రిప్ట్. అలాగే ఈ యొక్క ఓల్డ్ చికీ స్క్రిప్ట్ అనేది కూడా మన ప్రెసిడెంట్ గారికి సంబంధించింది. ఎలాగా? 1925 అంటే ఇప్పటికి 2026. సో 100 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ యొక్క సెంటనరీ సెలబ్రేషన్స్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది బై యువర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. మరి ఈ యొక్క స్క్రిప్ట్ ని అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు?
1925లో రఘునాథ్ ముర్ము ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట, విచ్ ఈస్ డిజైన్డ్ ఎక్స్ప్లిసిట్లీ టు ప్రొవైడ్ యూనిక్ రైటింగ్ సిస్టమ్ అనమాట ఫర్ ది సంతాలీ లాంగ్వేజ్. ఇందాక ఎందుకు నేను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సంబంధించింది అన్నాను అంటే షీ ఆల్సో బిలాంగ్స్ టు ది సంతాల్ ట్రైబ్స్. ఓకే, సో సంతాలీ లాంగ్వేజ్ కి ఒక స్క్రిప్ట్ ని అందించాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది ఓల్చికి స్క్రిప్ట్ అనమాట. మరి దీని యొక్క లిటరరీ ఎవల్యూషన్ కనుక మనం చూసుకుంటే సక్సెస్ఫుల్ గా సంతాలీ లాంగ్వేజ్ ని ఒక ఓరల్ ట్రెడిషన్ అంటే మాటల వరకు మాత్రమే, వాక్కు వరకు మాత్రమే దానికి పరిమితం చేయకుండా ఒక రిటర్న్ లాంగ్వేజ్ లో కూడా తీసుకురావడం జరిగింది బై బ్రింగింగ్ అ స్క్రిప్ట్ టు ది సంతాలీ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ ఓల్చికి స్క్రిప్ట్ అనమాట. మరి ప్రయర్ గా ఎలా యూజ్ చేసేవారు అంటే ఓల్చికి స్క్రిప్ట్ అనేది రాకముందు సంతాలీ స్పీచ్ ని వేరియస్ అదర్ స్క్రిప్ట్స్ గా రికార్డ్ చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ దేవనాగరి, బెంగాలీ, ఒడియా అండ్ రోమన్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి సంతాలీ స్పీచ్ ని రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ ఓల్చికి స్క్రిప్ట్ ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ సంతాలీ లాంగ్వేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సంతాలీ అనేది మనకి తెలుసు ట్రైబల్ లాంగ్వేజ్. సంతల్స్ మోస్ట్లీ ఈ యొక్క లాంగ్వేజ్ ని మాట్లాడడం జరుగుతుంది. అలాగే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కూడా లింగ్విస్టిక్ హిస్టరీ అనేది ఉంటుంది ఫర్ ది సంతాలీ లాంగ్వేజ్. మరి ఏ ఫ్యామిలీకి చెందింది ఈ యొక్క లాంగ్వేజ్ అనంటే ఆస్ట్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందింది. అలాగే ఎక్కడ మాట్లాడతారు ఈ యొక్క లాంగ్వేజ్ ని అంటే మన ఇండియాలో సెవెరల్ రీజియన్స్ లైక్ జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బీహార్ లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే నైబరింగ్ కంట్రీస్ లో గనక మనం చూసుకుంటే నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా సంతాలీ లాంగ్వేజ్ ని వాడుకలో ఉంటుంది. మరి అఫీషియల్ రికగ్నిషన్ గనక మనం చూసుకుంటే ఈ యొక్క లాంగ్వేజ్ కి ప్రెస్టీషియస్ లీగల్ స్టేటస్ అనేది అందించడం జరిగింది. ఎప్పుడు? when it was added to the 8th schedule of our Indian Constitution. మరి టోటల్ గా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి మన యొక్క కాన్స్టిట్యూషన్ లో? టోటల్ గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి అనమాట. ఈ 12 షెడ్యూల్స్ లో 8th షెడ్యూల్ అనేది లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. మరి టోటల్ ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని అంటే ఇండియాకి టోటల్ గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ ఇప్పుడు సంతాలీ లాంగ్వేజ్. 8th షెడ్యూల్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది త్రూ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2003. నెక్స్ట్ టాపిక్ భారత్ జిఐ ఇనిషియేటివ్ అన్నమాట. భారత్ జిఐ ఇనిషియేటివ్ అనేది న్యూస్ లో ఉంది. వై? ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది రీసెంట్ గా జరిగింది. ఈ యొక్క రీసెంట్ లో భాగంగా ఇండియాలో ఒక కొత్త ప్రోగ్రామ్ కాల్ భారత్ జిఐ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు భారత్ జిఐ అనేది? ఒక కాంప్రహెన్సివ్ నేషనల్ అంబ్రెలా ఇనిషియేటివ్ లో భాగంగా మన ఇండియా యొక్క డిస్టింక్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వచ్చినటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ లో ప్రమోట్ చేయడానికి అలాగే హైలైట్ చేయడానికి ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఈ యొక్క భారత్ జిఐ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. మరి ఎవరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది? ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండర్ లో వర్క్ చేస్తారో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. మరి ఈ భారత్ జిఐ వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? గ్లోబల్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇండిజినస్ ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ గా జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి గూడ్స్ కి ఒక ప్రీమియం పొజిషనింగ్ అనేది కూడా వస్తుంది. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల మార్కెట్ రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కమర్షియల్ ఆపర్చునిటీస్ కూడా ఇండియాకి ఇంక్రీజ్ అవుతాయి, విచ్ బెనిఫిట్స్ లోకల్ ఇండియన్ అగ్రికల్చరల్స్, విచ్ మీన్స్ అగ్రికల్చర్ సెక్టర్, అలాగే క్రాఫ్ట్స్ మెన్, అలాగే ట్రెడిషనల్ ఆర్టిజన్స్ కి కూడా ఇది ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ యునెస్కో టెంటేటివ్ రికగ్నిషన్ ఆఫ్ ఒడిషాస్ బుద్ధిస్ట్ హెరిటేజ్. ఒడిషాలో ఉన్నటువంటి సైట్స్ ని 3 సైట్స్ ఉన్నాయన్నమాట. ఇక 3 సైట్స్ ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా రికగ్నైజ్ చేయడానికంటే ముందు టెంటేటివ్ రికగ్నిషన్ లిస్ట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క లిస్ట్ లో ఒడిషా నుంచి 3 బుద్ధిస్ట్ సైట్స్ ని యాడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మరి ఏంటా సైట్స్ పేరు? రత్నగిరి, ఉదయగిరి అండ్ లలితగిరి
బుద్ధిస్ట్ ఆర్కియలాజికల్ సైట్స్. ఇవి మూడు కూడా ప్రెసెంట్ ఇండియా యొక్క యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేయబడ్డాయి. మరి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయన్నాము? రత్నగిరి అండ్ ఉదయగిరి సైట్స్ అనేవి జాజ్పూర్ డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయి ఉన్నాయి. లలిత్ గిరి అనేటువంటి సైట్ వచ్చేసి కటాక్ డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఈ 3 సైట్స్ ని కూడా కలెక్టివ్ గా కలిపి డైమండ్ ట్రయాంగిల్ ఆఫ్ బుద్ధిజం అని కూడా పిలవడం జరుగుతుంది. లైక్ లిథియం ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్, అలాగా డైమండ్ ట్రయాంగిల్ ఆఫ్ బుద్ధిజం అని ఇవి 3 సైట్స్ ని కలిపి పిలవడం జరుగుతుంది అనమాట. మరి యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటి? మనం ఇందాకే చూసాము. ఏదైనా సైట్ ని ఫార్మల్ గా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేసే ముందు దాన్ని ఒక టెంటేటివ్ లిస్ట్ కి యాడ్ చేస్తారు, నామినేట్ చేయడం జరుగుతుంది. అదే టెంటేటివ్ లిస్ట్. మరి ఈ యొక్క సైట్స్ యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కనుక మనం చూసుకుంటే మనకి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, అలాగే ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నుంచి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి వచ్చేసరికి మనకి ఎవాల్వ్ అయినటువంటి హీనాయన బుద్ధిజం కానీ, మహాయాన బుద్ధిజం కానీ, అండ్ తర్వాత ఫామ్ అయినటువంటి వజ్రాయన బుద్ధిజం ఏవైతే ఉందో ఈ 3 టైప్స్ ఆఫ్ బుద్ధిజం కూడా ఎవల్యూషన్ అనేది ఈ సైట్స్ లో జరిగింది. అలాగే బుద్ధిస్ట్ లెర్నింగ్స్ అనేవి 5th సెంచరీ అండ్ 13th సెంచరీ మధ్య ఈ సైట్స్ లోనే ఎక్కువగా జరిగింది అని కూడా మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ 3 sites called లలిత్గిరి, రత్నగిరి అండ్ ఉదయగిరి. ఓకే, మరి ఎక్స్కవేషన్స్ అనేవి ఏం చెప్తున్నాయి? ఈ రీజియన్స్ లో ఈ యొక్క 3 sites లో జరిగినటువంటి త్రవ్వకాలని బేస్ చేసుకొని బుద్ధిజం కి సంబంధించిన మోనాస్ట్రీస్ అంటే విహారాలు గాని, స్తూపాలు గాని, స్కల్ప్చర్స్, ఇన్స్క్రిప్షన్స్, అలాగే ఓటివ్ స్తూపాస్ అనేవి మనకి లభించడం జరిగింది ఇన్ ది ఎక్స్కవేషన్స్ డన్ ఇన్ దిస్ సైట్స్. మరి ఇండియా ఎప్పుడు సబ్మిట్ చేసింది ఈ యొక్క ప్రపోజల్ ని? యునెస్కో ఎవరికి సబ్మిట్ చేసింది? వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కి సబ్మిట్ చేసింది అనమాట, టు బి యాక్సెప్టెడ్ ఇన్ టు ది టెంటేటివ్ లిస్ట్. ఇఫ్ దిస్ ఈస్ యాక్సెప్టెడ్, తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తింపు పొందడం జరుగుతుంది ఇవి 3 సైట్స్. ఓకే, మరి ఈ 3 సైట్స్ యొక్క స్పెషల్ ఫీచర్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే, రత్నగిరి సైట్ అనేది మేజర్ బుద్ధిస్ట్ సెంటర్ అన్నమాట, నోన్ ఫర్ మొనాస్ట్రీస్, స్తూపాస్, స్కల్ప్చర్స్ అండ్ రీసెంట్ డిస్కవరీస్ లైక్ బుద్ధా హెడ్స్, అలాగే ఇన్స్క్రిప్షన్స్. ఈ టర్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బుద్ధిజం గురించి చదివినప్పుడు బుద్ధిస్ట్ టర్మ్స్ అనేవి వేరే ఉంటాయి. విహారాలని, స్తూపాలని పిలుస్తాం. అలాగే జైనిజం చూసేటప్పటికి బసడీస్ అంటాం అనమాట. ఇలా డిఫరెంట్ టర్మ్స్. ఎన్లైటన్మెంట్ కూడా మనం బుద్ధిజంలో ఒక టర్మ్ తో పిలుస్తాము, జైనిజంలో ఒక టర్మ్ తో పిలుస్తాం అనమాట. అలానే మనం మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ బుద్ధిజం కి సంబంధించి విహారాలు ఒక టర్మ్ తో పిలుస్తాము, అలాగే మనకి జైనిజంలో ఆ మొనాస్ట్రీస్ ని బసడీలను పిలుస్తాము. ఇలా టర్మ్స్ అండ్ టర్మినాలజీ అనేది వేరీ అవుతుంది. ఇవి రెండింటిని అబ్జర్వ్ చేసుకోవాలి వెన్ యు ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్. అలాగే లలిత్గిరి అనేటువంటి సైట్ దేనికి ఫేమస్? ఈ 3 సైట్స్ లో ఓల్డెస్ట్ సైట్ వచ్చేసి ఈ యొక్క లలిత్గిరి అనమాట. స్తూపాస్, అలాగే రెలిక్ క్యాస్కెట్స్ కి ఈ లలిత్గిరి సైట్ అనేది వెరీ వెరీ ఫేమస్. అండ్ ఆల్సో ఈ యొక్క రెలిక్ క్యాస్కెట్స్ గురించి కనుక మనం చూసుకుంటే, విత్ రెస్పెక్ట్ టు బుద్ధాస్ రిమైన్స్, రీసెంట్ గా ఒక కంట్రీ మనకి తిరిగి ఇచ్చేయడం కూడా జరిగింది. ఆ కంట్రీ ఏంటి అనేది ఇఫ్ యు నో, జస్ట్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మరి ఉదయగిరి యొక్క స్పెసిఫికేషన్ కనుక మనం చూసుకుంటే, ఈ 3 సైట్స్ లో కల్లా లార్జెస్ట్ సైట్ వచ్చేసి ఉదయగిరి అనమాట. మాధవపుర మహావిహార, అలాగే స్తూపాస్, టెర్రకోటా ఆర్టిఫాక్ట్స్ అండ్ డీటెయిల్డ్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ కి ఫేమస్ సైట్ వచ్చేసి ఉదయగిరి. సో ఈ 3 సైట్స్ ని కూడా ఇప్పుడు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్, సెయింట్ గురు రవిదాస్ గురించి న్యూస్ లో ఉంది. మరి ఎవరి సెయింట్ గురు రవిదాస్? ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈయన యొక్క రోల్ ఏంటి? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, 649th బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆఫ్ హోమ్? సెయింట్ గురు రవిదాస్. మరి ఇక్కడ సంబంధించినటువంటి పర్సన్ అంటే మనకి మెడివల్ పీరియడ్ లో జరిగినటువంటి భక్తి మూమెంట్ టైం పీరియడ్ లో మనకి ఈయన ఒక మేజర్ సెయింట్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఆయన యొక్క బర్త్ యానివర్సరీని సంబంధించి ఆదంపూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని శ్రీ గురు రవిదాస్ జీ ఎయిర్పోర్ట్ గా రీనేమ్ చేయడం కూడా జరిగింది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. అండ్ హిస్టారికల్ ఎరాలో చూసుకుంటే ఇప్పుడే చెప్తున్నాం మనం, 15th and 16th సెంచరీస్ లో జరిగినటువంటి భక్తి మూవ్మెంట్ లో కీ రోల్ ప్లే చేయడం జరిగింది. హీ బిలాంగ్స్ టు భక్తి సెయింట్, నాట్ సూఫీ సెయింట్.
మనకి భక్తి మూమెంట్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ భక్తి మూమెంట్ ఉంటుంది, అలాగే సూఫీ మూమెంట్ ఉంటుంది అనమాట. సో భక్తి సెయింట్స్ ఎవరు, సూఫీ సెయింట్స్ ఎవరు అనేటువంటి డిఫరెన్సెస్ కూడా మీరు డెఫినెట్ గా తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అండ్ నౌ సెయింట్ గురు రవిదాస్ ఈజ్ అ భక్తి సెయింట్. మరి ఈయన యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటి? హ్యూమన్ యూనిటీ, సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ డీప్ డివోషన్ ఈయన ఎక్కువగా ప్రొఫైన్ చేయడం జరిగింది, అలాగే దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది అనమాట. అండ్ రిలీజియస్ లెగసీ కనుక చూసుకుంటే ఒక కొత్త రిలీజియస్ లెగసీని ఈయన తయారు చేయడం జరిగింది అనమాట, అదే రవిదాసియా రిలీజియన్. అండ్ ఈయన యొక్క కోర్ టీచింగ్స్ అండ్ సోషల్ ఫిలాసఫీస్ కనుక మనం చూసుకుంటే ఈజ్ యాంటీ క్యాస్ట్ రిఫార్మర్. అంటే మనకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే అప్పుడు సొసైటీలో ప్రివేల్ అవుతూ ఉందో దాన్ని స్ట్రాంగ్ గా అపోజ్ చేయడం జరిగింది. అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని అప్లిఫ్ట్ చేయడానికి కూడా ఈయన స్ట్రాంగ్ గా వర్క్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సల్ బ్రదర్హుడ్ విచ్ వి సే ఫ్రాటర్నిటీ విచ్ ఈస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, లవ్, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీని ప్రమోట్ చేయడం జరిగింది అగేన్స్ట్ సోషల్ అండ్ రిలీజియస్ డివిజన్స్. అలాగే బేగంపురా అన్నమాట. వాట్ ఈస్ బేగంపురా? ఒక పర్సన్ ఎవరైతే లేదా ఒక సొసైటీ అనేది సారోస్, ఫియర్ అలాగే డిస్క్రిమినేషన్ అంటే బాధలు కానీ ఎలాంటి భయాలు కానీ అసమానతలు అనేవి లేనటువంటి సొసైటీని తయారు చేయాలి అనేది సెయింట్ రవిదాస్ యొక్క మెయిన్ విజన్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ బేగంపురా. అలాగే ఈ యొక్క సారో అనేది మనం ఎక్కడ చూస్తాము? బుద్ధిజం లో కూడా చూస్తాము. అ పర్సన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సారో. ఆ యొక్క సారో అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ యొక్క హ్యాపీనెస్, ఎన్లైటన్మెంట్ అనేది పర్సన్ కి ఎప్పుడు కూడా రాదు అని బుద్ధ కూడా మనకి చెప్పడం జరిగింది ఇన్ బుద్ధిజం. మరి కర్మ యొక్క ఫిలాసఫీ గురించి ఏమని చెప్పడం జరిగింది? మాన్ చాంగాతో కథౌతి మెయిన్ గంగా అని కూడా ఈయన ఒక ఫేమస్ స్లోగన్ ఇవ్వడం జరిగింది అనమాట, విచ్ సేస్ అబౌట్ ది ఇన్నర్ ప్యూరిటీ అనేది ఉండాలి, అలాగే రైటియస్ యాక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అనేది చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ కర్మ గివెన్ బై రవిదాస్. మరి ఈయన యొక్క లిటరరీ అండ్ కాన్స్టిట్యూషనల్ లెగసీ కనుక మనం చూసుకుంటే గురు గ్రంథ్ సాహిబ్ 6 యొక్క సాక్రెడ్ బుక్ ఏదైతే ఉందో ఇందులో ఆయన యొక్క డివోషనల్ హిమ్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇన్ దిస్ బుక్. అలాగే పంచవాణి, దాడు పంతి ట్రెడిషన్ ఉంటుంది, ఇందులో పంచవాణి అనేది ఒక పార్ట్ అన్నమాట. ఇందులో రవిదాస్ గారి పోయిటిక్ కంపోజిషన్స్ అన్ని కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది లిటరరీ అండ్ కాన్స్టిట్యూషనల్ లెగసీస్ ఆఫ్ రవిదాస్. మరి కాన్స్టిట్యూషనల్ గా మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లో ఆయన ప్రమోట్ చేసినటువంటి ఈక్వాలిటీ కానీ, సోషల్ జస్టిస్ కానీ, కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్ లో తీసుకొచ్చినటువంటి విజన్. బికాస్ ఆయన తెచ్చినటువంటి ఈక్వాలిటీ కానీ, ఫ్రాటర్నిటీ కానీ, సోషల్ జస్టిస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కాబట్టి ద సేమ్ ప్రిన్సిపల్స్ వర్ బ్రాట్ ఫ్రమ్ ది రవిదాస్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం చెప్పవచ్చు. సో దట్ ఈస్ హిస్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఓకే, దట్ ఈస్ అబౌట్ సెయింట్ గురు రవిదాస్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? దేవుని మొరి రెలిక్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ. సో అదర్ కంట్రీస్ నుంచి విచ్ మీన్స్ శ్రీలంకలో మనకి లార్డ్ బుద్ధ యొక్క రెలిక్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇన్ ది గంగారామయ్య టెంపుల్. సో ఈ యొక్క టెంపుల్ కి సంబంధించి ఇండియా షోకాస్ చేయడం జరిగింది. దట్ ది దేవునిమొరి రెలిక్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ అనేవి ఈ యొక్క టెంపుల్ లో ఉన్నాయి. హెన్స్ డిప్లొమాటికల్ కల్చరల్ అవుట్ రీచ్ అనేది కూడా ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ ఎక్స్కవేట్ చేశారు, ఎక్కడ లభించాయి ఈ యొక్క రెలిక్స్ అనేవి మనకి? దేవునిమొరి ఆర్కియలాజికల్ సైట్ ఇక్కడ లొకేట్ అయి ఉంది. గుజరాత్ లోని ఆరవల్లి డిస్ట్రిక్ట్ దగ్గరలో షమ్లాజీ అనేటువంటి ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది అనమాట, విచ్ ఈస్ ఆల్సో మేజర్ హిస్టారికల్ సెంటర్ ఆఫ్ బుద్ధిజం. మరి ఎప్పుడు జరిగాయి ఎక్స్కవేషన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ అనేది 1957 లో జరిగింది అనమాట. ఈ యొక్క సైట్ అనేది మనకి బుద్ధిజం అనేది తరోగా ఎక్స్పాండ్ అయ్యింది, దాని యొక్క ప్రెసెన్స్ అనేది ఉండింది త్రూ అవుట్ ద వెస్టర్న్ ఇండియా అని చెప్పడానికి ఒక మేజర్ సైట్ అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క రెలిక్స్ అనేవి బుద్ధ యొక్క కోర్ టీచింగ్స్ లైక్ హార్మనీ, పీస్ అండ్ కంపాషన్ కి సింబల్ గా నిలుస్తాయి. హెన్స్ ఈ యొక్క రెలిక్స్ అనేవి శ్రీలంకలో ఇప్పుడు ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు అనమాట. మరి ఈ దేవుని మొరిలో ఎక్స్కవేషన్స్ లో మనకి లభించినటువంటి కీ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఏంటి?
ఫస్ట్ వన్ వచ్చేసి రెలిక్ క్యాస్కెట్ అనమాట, విచ్ మీన్స్ ఒక ఫ్యాషన్డ్ స్టోన్ ఉంటుంది. గ్రీన్ సిస్ట్, లైక్ మనకి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అనేది చూస్తాం. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇందులో ఏం యూస్ చేస్తారంటే మనకి జనరలీ బ్లూ శాండ్ స్టోన్ యూస్ చేస్తారు. ఇక్కడ రెడ్ శాండ్ స్టోన్ యూస్ చేయడం జరిగింది. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో మార్బుల్ యూస్ చేయడం జరిగింది. సేమ్ అలానే ఇక్కడ దేవుని మొరిలో లభించినటువంటి రెలిక్ క్యాస్కెట్ లో మనకి గ్రీన్ సిస్ట్ అనేది యూస్ చేయడం జరిగింది అనమాట, విచ్ వాస్ అనర్త్డ్ ఇన్ సైడ్ ది దేవుని మొరి స్తూప. మరి ఎంత హైట్ ఉంది? 24 feet అబౌవ్ ద బేస్ లెవెల్లో మనకి ఇది లభించడం జరిగింది. సెకండ్ ఫైండింగ్ ఏంటి? ద సాక్రెడ్ ఇన్స్క్రిప్షన్. ఈ యొక్క స్టోన్ క్యాస్కెట్ అనేది ఏదైతే ఉందో దాని మీద ఒక ఇన్స్క్రిప్షన్ కూడా రాసి ఉందన్నమాట. ఇది బ్రహ్మి స్క్రిప్ట్ అలాగే సాంస్క్రిట్ లాంగ్వేజ్. అర్థం చేసుకోండి, లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ స్క్రిప్ట్ ఇస్ డిఫరెంట్. ఈవెన్ మీరు మౌర్యన్ ఎంపైర్ గురించి చదివినప్పుడు కూడా అశోక యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ లో ఉన్నాయన్నమాట. 3 లాంగ్వేజెస్ అని చెప్పుకున్నప్పటికీ 4 స్క్రిప్ట్స్ లో లభించి ఉన్నాయన్నమాట. సో అ లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్, అలాగే అ స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్. మరి ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్ లో ఉంది? బ్రహ్మి స్క్రిప్ట్ లో ఉంది. మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనేవి, దేవనాగరి అని, ఒడియా అని డిఫరెంట్ స్క్రిప్ట్స్. అలాగా దిస్ ఇస్ బ్రహ్మి స్క్రిప్ట్. ఏ లాంగ్వేజ్? సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రచించి ఉందన్నమాట, విచ్ రీడ్స్ దశాబ్దాల శరీర నిలయ. అంటే లార్డ్ బుద్ధాస్ యొక్క బాడీలీ రెలిక్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయబడింది. దట్ ఈస్ ది సాక్రెడ్ ఇన్స్క్రిప్షన్. మరి నెక్స్ట్ వన్ ఏంటి? కాపర్ కంటైనర్. ఈ యొక్క కాపర్ కంటైనర్ అనేది మనకి ఒక కాపర్ బాక్స్ తో నిర్మించి ఉన్నటువంటి దానిలో ఒక ఫ్లాట్ బేస్ ఉందన్నమాట. అలాగే ఒక స్లిప్ ఆన్ లిడ్ అనేది కూడా ఉంది. అండ్ ఇందులో మనకి ఆ యొక్క సేక్రెడ్ కంటెంట్స్ అనేవి ఉంచుకోవడానికి కాపర్ తో ఈ యొక్క కంటైనర్ ని తయారు చేయబడింది. దట్ ఈస్ మెన్షన్. అలాగే ఆంఫోరా బాటిల్ కూడా లభించడం జరిగింది, విచ్ మీన్స్ గోల్డ్ ప్లేటెడ్ వెజల్ అనమాట. ఒక గోల్డ్ ప్లేటెడ్ వెజల్ కూడా దొరికింది, విచ్ ఇస్ హావింగ్ అ నారో నెక్ అండ్ అలాగే సిలిండ్రికల్ బాడీ. అలాగే ఒక స్క్రూ టైప్ క్యాప్ కూడా దీనికి ఉందన్నమాట, విచ్ ఇస్ సేస్ అబౌట్ ఆంఫోరా స్టైల్ బాటరీ. దట్ ఈస్ అబౌట్ ఆంఫోరా బాటిల్. సో టోటల్ గా ఏమేమి ఉన్నాయి మనకి దేవుని మొరి సైట్ లో అంటే ఒక రెలిక్ క్యాస్కెట్ ఉంది, ఒక సేక్రెడ్ ఇన్స్క్రిప్షన్ ఉంది, ఒక కాపర్ కంటైనర్, అలాగే ఒక ఆంఫోరా బాటిల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పాటరీ. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క దేవుని మొరి సైట్ లో లభించడం జరిగింది రిలేటెడ్ టు లార్డ్ బుద్ధ. దట్ ఈస్ అబౌట్ దేవుని మొరి relics of Lord Buddha in the news. So this is all for the session. Thank you so much.